మరోవైపు ఇదే సుప్రీంకోర్టులో ఇవాళ మరొక షాకింగ్ ఆర్డర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి విషయంలో వచ్చింది. తన కేసుని ఇక్కడ ఫార్ములా 1 కార్ రేస్ కేసులో కార్ రేస్కి సంబంధించి అవినీతి జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వం పెట్టిన కేసులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆయన కేసును ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని దానికి తెలంగాణ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టుని తలుపు తట్టారు. సుప్రీంకోర్టులో ఆయనకి నిరాశ ఎదురైంది. క్వాష్ పిటిషన్ కుదరదు, విచారణకి సహకరించాల్సిందే అని ఇవ్వడంతో ఇప్పుడు ఏసీబీకి లైన్ క్లియర్ అయింది. విచారణ దర్యాప్తుని ముందుకు తీసుకెళ్లడానికి ఒకవైపు వార్తలు వెలువడుతున్నాయి. ఇది క్లియర్ అయింది కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారనే అంశాలు తెర మీదకి వస్తున్నాయి. మరోవైపు ఇదే కేసులో మనీ లాండరింగ్ జరిగిందని, లేకపోతే ఇంకా ఆర్థిక అవకతవకలు జరిగాయనే దీంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేటీఆర్ని విచారణకు రమ్మంటుంది. రేపే ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది. సో ఈడీ కేసులో ఏం జరిగే అవకాశం ఉంది, ఇటు ఏసీబీ కేసులో ఎలాంటి అడుగులు పడబోతున్నాయి, ఎలాంటి అవినీతి జరగలేదు దీంట్లో, ఇదంతా హైదరాబాద్ ఇమేజ్ కోసమే మేము చేసామని చెప్పి కేటీఆర్ గారు వారి పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో అసలు ఏసీబీ దగ్గర ప్రశ్నలే లేవు నన్ను అడగడానికి, అందుకే ఏం అడగాలో తెలియక కాసేపు నుంచి పంపించేశారని ఒకరోజు విచారణకు వెళ్ళి వచ్చిన కేటీఆర్ మాట్లాడారు. చాలామంది అసలు ఇది నిలబడే కేసే కాదు, ఏసీబీ ఎఫ్ఐఆర్లో పాయింట్సే లేవని మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అంశాలు మనం ఫార్ములా ఈ కార్ రేస్లో అవినీతి జరిగిందంటూ తెలంగాణ ఏసీబీ పెట్టిన కేసు విషయంలో సుప్రీంకోర్టులో ఇవాళ కేటీఆర్ గారికి నిరాశ ఎదురైంది. అక్కడ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి కోర్టు అంగీకరించకపోవడంతో ఆయన పిటిషన్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో దర్యాప్తు జరపడానికి ఏసీబీకి లైన్ క్లియర్ అయినట్టయింది. రెండవది రేపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గరికి విచారణకు హాజరబోతున్నారు కేటీఆర్ కాబోతున్నారు. మరోవైపు ఏసీబీ ఎనీ మూమెంట్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇది ఎంతవరకు జరుగుతుంది లేదు తర్వాత విషయం, కానీ ఆ క్వాష్ చేయడానికి ఇటు హైకోర్టు నిరాకరించింది, సుప్రీంకోర్టు నిరాకరించిన నేపథ్యంలో ఏసీబీ కొంచెం అడ్వాన్స్ అయ్యే అవకాశం ఉందనేది జరుగుతున్న చర్చ. దీని మీద మనతో చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత రాహుల శ్రీధర్ రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నగర అధ్యక్షులు రోహన్ రెడ్డి గారు, అండ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు, ఇవాళ సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ ని తిరస్కరించింది కదా, ఏంటి పార్టీ ఏం భావిస్తోంది, ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది? సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాం. అట్ ద సేమ్ టైం విచారణ కొనసాగించాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంతకుముందు కూడా ఎట్లయితే హైకోర్టు క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాత సేమ్ ఆర్డర్ ఒక రకంగా ఆఫ్ కోర్స్ అయితే ఎట్లయితే ఏసీబీ విచారణకు సహకరించి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ కి వెళ్ళారో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులకు అనుగుణంగా రేపు ఈడీ కూడా అటెండ్ అవుతారు. అండ్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఏసీబీ కానీ లేకపోతే ఈడీ కానీ తీసుకుంటే వాటికి లా అబైడింగ్ సిటిజన్ ఐ విల్ కోఆపరేట్ అని చెప్పి ఇంతకుముందు కూడా కేటీఆర్ చెప్పారు. అది కంటిన్యూ అవుతుంది. దెర్ ఈస్ నథింగ్ న్యూ. నేను ఇంతకుముందు గతంలో కూడా చెప్పాను, చాలా మందిలో చుక్క ఎదురైంది ముక్క ఎదురైంది అని చెప్పేసి మాడుతా ఉన్నారు. చుక్క అదంతా ఏం లేదండి, చుక్క ముక్క అంటారులే, వాళ్ళ బాధలు వాళ్ళు ఏం చెప్పలేము. ఇష్యూ ఏంటంటే బేసికల్లీ నేను ముందు కూడా చెప్పాను, కేసు ఎదుర్కోవడం అంటే ఒకటి ఈ కేసులో అవినీతి లేదని బలంగా నమ్మినాం కాబట్టి అది ప్రజాక్షేత్రంలో ఉంచాం. రెండోది న్యాయపరంగా మాకున్నటువంటి అన్ని ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పాం. అదే దానికి అనుగుణంగానే హైకోర్టుకు వెళ్ళినాం, సుప్రీంకోర్టులో ఇంకో ప్రయత్నం చేసినాం. ఎండ్ ఆఫ్ ద డే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విత్డ్రా చేసుకున్నాం కాబట్టి దే హావ్ టేకెన్ యాజ్ డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్. హెన్స్ మన ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతుంది. దానికి అనుగుణంగా ఎట్లయితే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ కి సహకరిస్తూ కేటీఆర్ విచారణలో పాల్గొంటారు. డజంట్ మీన్ దట్ అది విత్డ్రా చేసుకున్నాం కాబట్టి ఉద్దేశం ఏదో కేటీఆర్ తప్పు చేసినారనో దాంట్లో అవినీతి జరిగిందనో మరొకటనో కాదు. చాలా కోర్టుల్లో వెళ్ళినప్పుడు చాలా రకాల పరిణామాలు జరుగుతుంటాయి అంత మాత్రం. అయితే ఇక్కడ ఒక అంశం పరిగణలోకి తీసుకుంటే
అవినీతే లేదు ఇందులో, ఇది ఒక ఏం కేసు, అది తుస్కేసా, లొటపీస్ కేసు ఇది, లొటపీస్ ముఖ్యమంత్రి అని మాట్లాడినారు కేటీఆర్ గారు. ఆఫ్ కోర్స్ అది పెద్ద తిట్టు అని నేను అనను, కానీ చాలా లైట్ వీళ్ళలో తీసేశారు, ఈ కేసు నిలబడేది కాదు అనే మాట కూడా మాట్లాడినారు. కోర్టు ఎప్పుడైతే క్వాష్ పిటిషన్ని తిరస్కరించిందో ఆ రోజు విచారణకు కూడా వెళ్ళొచ్చారు ఆయన. 3 గంటలు 4 గంటల విచారణ జరిగితే బయటకు వచ్చి ఏసీబీ వాళ్ళ దగ్గర క్వశ్చన్లు కూడా లేవు నన్ను అడగడానికి, మన రేవంత్ రెడ్డి రాసి పంపితే అడుగుతారేమో, పిలుస్తారేమో, అంతకుమించి ఆవిడ అడగడానికి కూడా ఏం లేవు అంటే చాలా చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా అసలు ఇందులో పాయింటే లేదు అనే తరహాలో మాట్లాడారు. కానీ ఇటు హైకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది, సుప్రీంకోర్టు క్వాష్ చేయడానికి నిరాకరించింది, అంటే అందులో పాయింట్ ఉన్నట్టే కదా. దీన్ని ఏం చెప్తారు? అంటే ఎఫ్ఐఆర్ స్థాయిలో విచారణ ఇంకా కొనసాగాల్సి ఉంది కాబట్టి అనే ప్రభుత్వ వాదనతోటి, అంటే ఏసీబీ వాదనతో, అంటే ప్రాసిక్యూషన్ వాదనతో కోర్టు ఏకీభవించింది. డజంట్ మీన్ దట్ విచారణ జరపండి అంటే దీంట్లో తప్పు జరిగిందని చెప్పి అర్థం కాదు కదా బేసికల్లీ. సో ఇప్పుడు ఏజెన్సీస్ వాదన అయితే ఉందో ప్రాసిక్యూషన్ వాదనతో ఈసారి ఏకీభవించి ఉండొచ్చు. బట్ డౌన్ ద లైన్ యాజ్ ది ఇన్వెస్టిగేషన్ ప్రోగ్రెసెస్ చాలా విషయాలు ముందుకు వస్తాయి. ఆ విచారణలో వచ్చే సందర్భంగా ఇంతకుముందే చెప్పారు, ఉన్న విషయం ప్రజల ముందు ఆల్రెడీ అనేక సందర్భాల్లో అనేక పద్ధతుల్లో చెప్పాము. రైట్ ఫ్రమ్ డెసిషన్ మేకింగ్ నుంచి మొదలుపెట్టి బిజినెస్ రూల్స్ వరకు, అగ్రిమెంట్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి రేస్ యొక్క ఇంటెన్షన్ వరకు, ఇంటెన్షన్, డెసిషన్ అండ్ ఎగ్జిక్యూషన్, ఆల్ ఇష్యూస్ ని పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో పెట్టినాం. అదే విషయాన్ని ఏసీబీ మొన్న అడిగిన ప్రశ్న రూపంలో ఉన్న వాటికి సమాధానాలు చెప్పారు. రేపు ఈడీ కూడా, బేసికలీ ఈడీ కోణం వేరే ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళకు ఉన్నటువంటి సందేహాలు ఏమున్నా కానీ, ప్రశ్నలు ఏమున్నా కానీ, ఇది నేరపూరితమని వాళ్ళు ఏమైనా అనుకొని తీసుకున్నటువంటి ఈసీఐఆర్కి సంబంధించినటువంటి ఏ ప్రశ్నలు అడిగినా అవన్నీ కూడా కేటీఆర్ గారు ఆన్సర్ చేస్తారు. 100% we strongly believe, as public also believes, that ఈ కేసులో అవినీతి లేదు, ఈ కేసులో ఏమన్నా మిస్అప్రాపరేషన్ ఆఫ్ ఫండ్స్ లేదు. ద ఇంటెన్షన్ వాస్ క్లియర్, డెసిషన్ వాస్ టేకెన్ టు కండక్ట్ ద రేస్, టు ఎన్ష్యూర్ ది కంటిన్యూన్స్ ఆఫ్ ద రేస్ ఇన్ హైదరాబాద్. దానికి అనుగుణంగా డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి. మేబీ ఇఫ్ గవర్నమెంట్ ఆర్ ఏసీబీ ఆర్ ఈడీ థింక్స్ దట్ దేర్ ఈస్ అ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ ఇన్ ప్రొసీజర్ అనుకోండి, దానికి సంబంధించి వాళ్ళు చేసే విచారణకు అనుగుణంగా సమాధానాలు చెప్తాం, దాన్ని ఫేస్ చేస్తాం. దీంట్లో ఎక్కడ కూడా నయా పైసా కూడా అవినీతి జరిగింది లేదు. లాస్ట్ టైం మీ యొక్క షోలో నేను చెప్పాను, ₹1 దీంట్లో అవినీతి జరిగినట్టు ఉంటే కూడా ఏ శిక్షకైనా నేను సిద్ధమని కేటీఆర్ చెప్పారు. దానికి ఆ స్టాండ్ మెయింటైన్ చేస్తాం. మొదటి నుంచి మీరు అదే చెప్తున్నారు, మీరు కానీ కేటీఆర్ గారు వారి తరఫున మాట్లాడే మీలాంటి వాళ్ళు అందరూ కూడా అదే చెప్తున్నారు. ఎందుకో అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ ని కరప్షన్ కింద తీసుకోవట్లేదు. అది ఏంటనేది కూడా చర్చిద్దాము. అలాగే చాలా మంది లాయర్లు కూడా మాట్లాడినారు. అంటే మరి లాయర్లు కూడా అటు ఇటు రెండు వైపులా ఉంటారు, వకాల్తా ఉంటుంది కదా. అట్లనే ఈ ఆర్గ్యుమెంట్స్ లో కూడా అందులో నిలబడదు అని నాకు ఆశ్చర్యం వేసింది. గతంలో లాస్ట్ డిబేట్ లో మీరున్నప్పుడే బీజేపీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రచనారెడ్డి గారు కూడా ఏమన్నారంటే అది ఈ కేసులో ఏమీ లేదన్నారు. ఈ కేసులో ప్రైమా ఫసీనే లేదు, ఇది నిలబడదని ఆవిడ అనడం ఆశ్చర్యం వేసింది. సరే, ఎనీవే ఇవాళ మరి 2 చోట్ల క్వాష్ పిటిషన్ కోర్టులు రిజెక్ట్ చేశాయన్నప్పుడు ఏం జరగబోతోంది, ఈ లొటపీస్ కేసు సంగతి ఏం కాబోతుంది? అరుణ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అరుణ్ కుమార్ గారు, కేటీఆర్ గారికి సంబంధించిన ఈ కేసులో సరే కేటీఆర్ గారు చాలా ధీమాగా ఉన్నారు, అవినీతి జరగలేదు, ఇదంతా ఫాల్స్ కేస్ అని వారు మాట్లాడినారు, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినారు. కొంతమంది లాయర్లు, సీనియర్ లాయర్సే, వాళ్ళు కూడా అలాగే మాట్లాడినారు. ఇందులో మెరిట్స్ లేవు, కేసులో మెరిట్స్ లేవు, ఎఫ్ఐఆర్లో కూడా పాయింట్స్ సరిగా లేవు అని చెప్పి మీకే తెలుసు ఎక్కువ ఏమేమి మాట్లాడినారు. దాంతోడు ఈ లొటపైస్ కేసు అని, ఆ కేసు అని, ఈ కేసు అని తేలిగ్గా తీసేసే పరిస్థితి కూడా చూసాం మనం. ఇక్కడ హైకోర్టులోనూ క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయింది, సుప్రీంకోర్టులోనూ రిజెక్ట్ అయింది. సో దీని మీద ఒక అడ్వకేట్గా మీ అనాలిసిస్ ఏంటి? సార్, రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ప్రజల ఇంట్రెస్ట్ కాపాడదా, రాగద్వేషాలకు అతీతంగా కేబినెట్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్పారు.
we have to take the same as part and parcel of this case. ఏ సార్ 54 కోట్లు చిన్న విషయమా? కాదు కదా. ఎంతమందికి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు? దేర్ ఈజ్ ఎ కేస్, దేర్ మస్ట్ బి ఎ కేస్. ఆబ్వియస్ గా ప్రిమా ఫేజీ కేసు ఉంది. ఈరోజు సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆగస్టు 2023 చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అడ్డుపడే ప్రయత్నం చేస్తే, అంటే నిరసన తెలిపిన ప్రయత్నంలో కేటీఆర్ గారు ఆ రోజు ఏమన్నారు, మనకేం సంబంధం ఆంధ్రప్రదేశ్ కేసుతో అన్నారు. విచిత్రమైన విషయం ఏంటంటే బండ్లు ఓడలు బండ్లు అన్నట్టు అప్పటి బెయిల్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టులో. ఆ కేసు ఈ రోజు కొట్టేయడం జరిగింది. ఆ పిటిషన్ కొట్టేయడం, ఈయన పిటిషన్ విత్డ్రా చేసుకోవడం, అది యాదృచ్ఛికో మరి ఏందో నాకు అర్థం కాలేదు. అటువంటి విచిత్రమైన పరిస్థితి. ఇంతకంటే 55 కోట్ల రూపాయలు కాపాడాల్సిన బాధ్యత వెంకటకృష్ణ గారి కంటే, అరుణ్ కుమార్ కంటే, కేటీఆర్ గారికి ఎక్కువ ఉంటుంది కదా, బీయింగ్ ఏ క్యాబినెట్ మినిస్టర్. నేనెవరు దోచిపెడుతున్నా అని ఎవరు అనలేదు, కానీ చెప్పింది మీరని చెప్పేసి స్పష్టంగా అరవింద్ కుమార్ చెప్పడం జరిగింది, బిఎల్ఎన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చెప్పిన తర్వాత, అంతకంటే ముందు మనకు అందరికి గుర్తుంది, అందరు మన మనోపలకాల మీద తాజా ఉంది. కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టి నేనే చెప్పిన స్పష్టంగా చెప్పారు. ఏసీబీ కేసులో ఏసీబీ యాక్ట్ కు ఉన్న పదును ఏంటంటే, మనం ఏం మాట్లాడినా దాన్ని పార్ట్ అండ్ పార్సల్ తీసుకొని ఛార్జ్ షీట్ కింద మళ్ళీ వేయచ్చు. వాళ్ళు ఎన్నిసార్లు అయినా ఛార్జ్ షీట్ వేయొచ్చు అనే విషయం చూసి అస్సలు లీగల్ టీం మరి కేటీఆర్ గారిని ఎందుకు ఎదిగించిందో నాకైతే తెలియదు. కానీ సుప్రీంకోర్టులో ఈ రోజు కేవలం 100 సెకండ్లకు మించి ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరగలేదు. సీనియర్ మోస్ట్ కౌన్సిల్ సుందరం గారు ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయడమే ఈ కేసు లోపభూయిష్టంగా ఉంది. 18th రోజు గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారు, 19th రోజు ఎఫ్ఐఆర్ అయింది. అంటే తెలంగాణ ఏసీబీ తరఫున ముకుల్ రోహ్తగి గారు ఒకటే మాట చెప్పారు, 20వ తారీఖు నాడే, అంటే నెక్స్ట్ డే ఇమ్మీడియట్ గా పిటిషనర్ హైకోర్టు రావడం జరిగింది, క్వాష్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఎంక్వైరీ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంటే వీ డోంట్ ఫైండ్ ఎనీ మెరిట్స్ ఇన్ దిస్ కేస్ అని స్పష్టంగా అప్పుడే చెప్పారు. తర్వాత సుందరం గారు పర్మిషన్ ఇవ్వండి, గ్రాంట్ చేయండి, నేను విత్డ్రా చేసుకుంటా అంటే మొదట డినై చేసింది కోర్టు. తర్వాత ఆయన సీనియర్ కౌన్సిల్ కాబట్టి ఆయన రిక్వెస్ట్ ను మన్నించి విత్డ్రా చేసుకున్నారు. కాదు, కేటీఆర్ గారు తరఫున అడ్వకేట్ గారు సుందరం గారు దీంట్లో అవినీతి ఏం లేదు, అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అని కోర్టులోనే అన్నట్టుగా కూడా నేను చదివాను. అట్లా ఎట్లా అంటారండి, ఒక అడ్వకేట్ సీనియర్ కౌన్సిల్ నా క్లయింట్ అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనవచ్చు. ఒకవేళ నిజంగానే అంత మాట అనేకాడు కోర్టుకి వెళ్ళడం ఎందుకు? ఇంకా టెక్నికల్, వాళ్ళు కేవలం టెక్నికాలిటీ మీదనే వస్తున్నారు. టెక్నికాలిటీ మీద కేసు కొట్టివేస్తే అరెస్ట్ లో ఉండదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు కేసు ఫైల్ చేసినారు. 99.99% ఏసీబీ కేసుల్లో ఎవరు సాహసం చేయరు. మరి నేను ఈ మాట దుస్సాహసం అయితే అయి ఉండొచ్చు, కానీ లీగల్ టీమ్ లో 2014 కంటే ముందు హైకోర్టులో ఎవరైనా కేసులు ఫైల్ చేసిన చరిత్ర ఉందో లేదో నాకైతే తెలియదు. క్రిమినల్ పిటిషన్స్ డే 1 నుంచి మేము ఫైల్ చేసుకుంటూ వస్తున్నాం. మా సర్వీస్ లో క్రిమినల్ కేసులు క్రిమినల్ లాయర్లు ఎక్స్పర్ట్స్ తోనే ఫైల్ చేపిస్తారు. అంతేగాని మనం వాళ్ళకు పదవులు ఇచ్చినాము, పదవుల ఆధారంగా మళ్ళా మనం పదవులు దిగిపోయినాక ఆ లీగల్ టీం కప్పచెప్పడం కేసులు చాలా విచిత్రంగా ఉన్నది. క్వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ ఇంకో తడి ఆరకముందే క్వాష్ పిటిషన్ ఫైల్ అయింది. అసలు అర్జెంట్ ఏముంది, ఆల్టర్నేట్ రెమెడీ ఉంది అని కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దో దెర్ ఈస్ ఆల్టర్నేట్ రెమెడీ, వై యు ఎక్సర్సైజ్డ్ క్వాష్ పిటిషన్ 482 కింద ఎందుకు రావాల్సి వచ్చింది అని మాత్రం అడిగారు. అంటే యాంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టులో యాంటిసిపేటరీ మూవ్ చేసుకోవచ్చు, లేదు హైకోర్టుకే వచ్చి కన్విన్స్ చేయొచ్చు, డైరెక్ట్ గా కూడా యాంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకొని కోర్టును సాటిస్ఫై చేస్తే ఒకవేళ అదృష్టం ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ కూడా యాంటిసిపేటరీ బెయిల్ పెద్దగా కష్టం కాకపోవచ్చు. క్వాష్ అడగడం సముచితంగా ఉండేదేమో. the legal team corner the KTR is $1 million question. మీకంటే నాకంటే కూడా అది వాళ్ళకే ఎక్కువ ఇబ్బందికరమైన విషయం. నేను పర్సనల్ గా జెలసీతో నేను మాట్లాడట్లేదు, కాకపోతే జనరల్ గా ఏం చేస్తారు, ఎక్స్పర్ట్స్ కే ఇస్తారు కేసులు. ఎవరైనా సరే, నా ఇంట్లో కేసు అయినా నేను 2 రోజుల ప్రాక్టీస్ లకు నేను వచ్చినా నాకు ఇవ్వరు. ఎవరైనా సరే ఎక్స్పర్ట్ ని ఆ సలహా తీసుకుంటారు. మరి ఇంత గుడ్డిగా క్వాష్ పిటిషన్, నేను ఫస్ట్ కూడా చెప్పినాను, నేను ఆ రోజు డిస్మిస్ అయిన రోజే చెప్పినాను, గ్రేవ్ మిస్టేక్స్
mistakes ఏమైనా ఉంటాయా? హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన రోజే చాలా మంది మీలాంటి వాళ్ళు అన్నారు క్వాష్ పిటిషన్ ఎందుకు వేసుకుంటారు, వేసుకుంటే యాంటిసిపేటరీకి వెళ్ళొచ్చు కదా అని ఆ రోజే అన్నారు. మరి ఎగ్జాక్ట్లీ రిజెక్ట్ అయిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇక్కడ రిజెక్ట్ అయిన తర్వాత కూడా సేమ్ ఆలోచన ఎందుకు చేశారు అనేది గాడ్ ఓన్లీ నోస్, మనకు తెలియదు. ఎనీవే, రోహన్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. రోహన్ రెడ్డి గారు, మీ పార్టీ ఎలా రియాక్ట్ అవుతోంది, ప్రభుత్వం తరపు నుంచి మీ శిబిరం ఎలా రియాక్ట్ అవుతోంది? వాళ్ళ సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ గారికి క్వాష్ పిటిషన్ రిజెక్ట్ అయ్యే పరిస్థితి రావడం, ఆయన విత్డ్రా చేసుకోవడం, ఏసీబీకి లైన్ క్లియర్ అయింది అంటున్నారు. తర్వాత రేపు ఆయన ఈడీ ముందుకు అటెండ్ కావాలి. నిన్న దాకానే వాళ్ళు లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి అని అసలు కేసు క్వశ్చన్లే లేవు నన్ను అడగడానికి వాళ్ళ దగ్గర. ఇక రేవంత్ రెడ్డి రాసి పంపిస్తే అడగాల క్వశ్చన్లు, నన్ను పంపించడేమో, పంపించినాక విరుత్తరేమో నన్ను అంటే చాలా లైట్ రివ్యూలో ఆయన తేలిగా కొట్టిపారేశారు కేసుని. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు పార్టీ వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి? సార్, మేము సుప్రీంకోర్టు ఆర్డర్ను స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఒక నేరము 10 సంవత్సరాలు ఒక కేబినెట్ మంత్రిగా ఉండి ఆయనకు చట్టాల మీద గౌరవం లేదు, రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రభుత్వాల మీద గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లొట్టపీస్ కేసు అనడం. ఒక మాట చెప్తున్నాను వెంకటకృష్ణ గారు, ఆ రోజు ఆయన కేబినెట్ మంత్రిగా ఉండి 54 కోట్ల రూపాయలని డైరెక్ట్ గా ఒక ఈ కార్ రేస్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేసింది. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే కూడా దాన్ని డాలర్స్ గా రూపంగా మార్చేసి వాళ్ళకి పంపించిందని చెప్పేసి ఒక అభియోగం వచ్చినప్పుడు, ఒక చట్టాన్ని గౌరవించే ఒక మంత్రి చేసిండు లేకపోతే ఒక సిటిజన్ కింద కూడా ఆయన ఇమ్మీడియట్ కేసు వాడగానే ఇమ్మీడియట్ కోర్టు పోయి క్వాష్ పిటిషన్ వేసింది. లేదా నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పి కోర్టు పోయి ఒక ఆర్డర్ తీసుకొచ్చుకుంటాడు. అంతకుముందు కూడా మీకు గుర్తుంటే మీరు చూడండి, ఒకసారి రేవంత్ రెడ్డి గారు టీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడు, ఈయన మంత్రి ఉన్నప్పుడు ఒకసారి బైక్ ఛాలెంజ్ గురించి ఈయన మాట్లాడినప్పుడు ఆ రోజు కూడా కోర్టు కూర్చొని ఇమ్మీడియట్ ఈయన చేసేటి అన్ని తప్పులు ఉంటాయి. దాంట్లో మళ్ళీ ఏం చేస్తాడు, కోర్టులోకి పోతాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, ఈ లొట్టపీస్ కేసు, దీంట్లో ఏం లేదు. లొట్టపీస్ కేసు అయితే భయపడేందుకు? ఆ రోజు ఏసీబీ వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు, నేను అడ్వకేట్ తోటి వస్తా అంటే ఎక్కడ పోయినా కానీ తోటి చేయాలి అంటే. కొన్ని మన స్కూల్కి పిలుస్తారు కూడా, పిల్లలు తప్పు చేస్తే నా డాడీ తోటి వస్తా, మమ్మీ తోటి వస్తా అన్నట్టు, నేను అడ్వకేట్ తోటే వస్తా, నేను అడ్వకేట్ల ముందరనే మాట్లాడతా అంటే ఏంటది నాకు అర్థం కాలేదు. ఆయన ఒక మంత్రి పదవిలో ఉన్నాడు, ఒక కారు ఇంజనీర్స్ దాంట్లో ఆయనకు అభియోగం ఏముందంటే వాళ్ళ సీఓనే డైరెక్ట్ వచ్చి ఏం చెప్పినా కేటీఆర్ ఫార్మింగ్ చేసి 2 కోట్ల రూపాయలు ఇస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కట్టేట్లేదంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా పరిశాలే ఇదేంద్ర ఆయన వాళ్ళు డైరెక్ట్ వచ్చేసి పైసలు కట్టమని అడుగుతున్నాడు ఆయన. అంటే ఒక కేబినెట్ అప్రూవల్ లేదు, ఒక కేబినెట్ మంత్రి ఉంది 10 సంవత్సరాలు చేసి ఒక కేబినెట్ అప్రూవల్ ఉండదు, ఒక ఫైనాన్స్ క్లియరెన్స్ ఉండదు, ఏది లేకుండా డైరెక్ట్ ఫోన్ చేసేసి 54 కోట్లు ఆయనకి ఇచ్చేసి అంటే ఏందా వర్షం అది? వాళ్ళ నాయన దాచిపెట్టుకున్న సొమ్మ లేకపోతే వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ సొమ్మ అది పోగా మళ్ళీ కోట్లలో పోతాడు, నన్ను అరెస్ట్ చేయొద్దు అంటే. లొట్టపీస్ కేసులలో మరి ఎందుకు భయపడాలి? అరెస్ట్ చేయొద్దు, కోర్టులకు పోయి క్వాష్ పిటిషన్ లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళొచ్చు. ఈ కోర్టులకు వెళ్లే రైట్ పౌరులందరికీ ఉన్నట్టే ఆయనకు ఉంది, అందులో సందేహం లేదు. అయితే సార్ అయితే ఉంటే ఆయన మాట్లాడదు కదా, ఈ లొట్టపీస్ కేసులు ఏంది, నన్ను అడిగి నన్ను అనవసరంగా ఇది చేస్తున్నారు, దాంట్లో ఏం లేదు ప్రశ్నలకు భయపడే కోర్టుకు పోతుంది, స్కాషన్ చేయమని అడుగుతున్నాడు కదా. ఈ రోజు హైకోర్టు చివాట్లు పెట్టింది, సుప్రీంకోర్టు పోయిండు, సుప్రీంకోర్టులో చుక్కెదురైంది, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడు? రేపు ఎట్లన్నా కానీ ఎదుర్కోవాల్సిందే కదా. ఆయన మీద ఒక అభియోగం వచ్చింది, అభియోగం ముందర పోయి నేను చేసినా చేయలేదని చెప్పాలి కదా అక్కడ పోయి. ఒకసారి బరాబర్ నేనే చేస్తా అంటాడు. సుప్రీంకోర్టు దీంతో ఇవాళ జరిగిన పరిణామంతో ఏసీబీకి లైన్ క్లియర్ అయింది అని చెప్పేది అది దట్ ఈస్ క్లియర్, లైన్ క్లియర్ అయింది వాస్తవం కదా. ఏసీబీ ఎనీ మూమెంట్ కేటీఆర్ ని మళ్ళీ నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పి ఇవాళ మధ్యాహ్నం నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర కానీ పార్టీ దగ్గర కానీ ఏమైనా సమాచారం ఉందా? సార్, ప్రభుత్వం కానీ పార్టీ కానీ చట్టం తన పని తను చేసుకోపోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పిండ్రు. చట్టాలకు ఎవరు అతీతం కాదు, చుట్టాలు కాదు. ఆయన తప్పు చేసిందంటే డెఫినెట్ గా అందరు కూడా దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. వాళ్ళు నేరం ప్రూవ్ అయితే కోర్ట్స్ ఉన్నాయి, కోర్టుల విధంగా వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకనంటే ఆయనంతా ఆయన్నే కేటీఆర్ గారు ఒప్పుకున్నారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, ఎస్ నేను చెప్పిన 54 కోట్లు ఇచ్చేసామని చెప్పినా ఆయనే ఒప్పుకున్నాడు కదా. అంటే ఒక మంత్రి ఒక ప్రభుత్వ సొమ్ముని వితౌట్ ఒక కేబినెట్ అప్రూవల్ లేకుండా, రాజ్యాంగం మీద ఆయనకు నమ్మకం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసే డబ్బులు అన్నట్టు ఎట్లిస్తారు సార్? నాకు అర్థం కాదు.
ఇచ్చేస్తాడు. మళ్ళీనేమో ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం లేదు, ప్రభుత్వాలంటే గౌరవం లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఏం లీక్తారు పీక్కోండి అంటే నా ఇంకా పీకలేరు, నన్ను ఏం పీకలేరు, అది ఇది ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అంటే ఇంత అహంకారంతో మాట్లాడుతున్నాడు అంటే ఆయన, అంటే చట్టాల మీద కానీ ప్రభుత్వాల మీద కానీ రాజ్యాంగం మీద దేని మీద గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్టు ఏం పీక్కుంటారు అంటే ఇప్పుడు ఏసీబీ వాళ్ళు బరాబరు మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే తప్పు చేసిండ్రో బరాబర్ వాళ్ళకు నోటీసులు ఇవ్వాల్సిందే, వాళ్ళని ప్రశ్నించాల్సిందే, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు ఏసీబీకి రూట్ క్లియర్ అయింది ఏది ఈ కేసులో ముందు, ఎందుకంటే కోర్టులో లేదు కాబట్టి ఇప్పటివరకు సబ్జుడిస్ అవుతుంది, వాళ్ళు అది క్వాష్ పిటిషన్ ఉంది కాబట్టి అంతకుమించి ఏం చేయలేరు వాళ్ళు. ఇప్పుడు క్లియర్ అయింది కాబట్టి విచారణ పిలుస్తారు, విచారణ పిలిచి మరి అరెస్ట్ చేస్తారా ఏంటో తెలియదు, మనకు తెలియదు, అన్ని ఊహాగానాలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సో ఇప్పుడేంటి విచారణకు పిలిస్తే వెళ్ళడం హాజరవ్వడమేనా, లేకపోతే ఇంకా ఏమైనా లీగల్గా ప్రొటెక్షన్కి ప్రయత్నించే అవకాశం ఏమైనా ఉన్నాయా ఇంకా యాజ్ పర్ లీగల్ టీమ్స్ అడ్వైజెస్? ఇప్పుడు ఈవెన్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ వర్డిక్ట్ కంటే ఇవాళ ఇచ్చినటువంటి తీర్పు కంటే ముందే ఏసీబీ విచారణకు హాజరైంది కదా. నేను చెప్పాను అయ్యారని క్లారిటీ ఇచ్చినాం, ఈడీ విచారణ కూడా హాజరవుతారు. అండ్ తర్వాత నేను చాలా క్లియర్ గా ఒక 5 పాయింట్లు చెప్పదలుచుకున్నాను దీంట్లో. రోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎంత మాట్లాడినా కానీ దీంట్లో ఎవరి అభిప్రాయాలు ఎవరి స్థాయిలో ఎవరు చెప్పాలనుకున్న పద్ధతిలో ఎవరైతే ఈ కేసును ఎదుర్కొంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ కేటీఆర్ గారు ప్రభుత్వ ఉద్దేశం తెలిసిన వాడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల డైలాగులు ఉద్దేశం తెలిసిన వాడిగా ఈ రెస్పాండెడ్ ద వే ఈ రెస్పాండెడ్. ప్రజలను రేపొద్దున వాళ్ళు డిసైడ్ చేస్తారు. రోహన్ రెడ్డి గారికో రేవంత్ రెడ్డి గారికో బాధ అయితే డిఫరెంట్ కేస్, అది వాళ్ళు మాడే మాటలు వాళ్ళు ఏం మాడుతున్నారు ఎట్లా మాడుతున్నారు అన్ని చూస్తున్నాం మనం. ఇష్యూ అది కాదు ఇక్కడ. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ కైండ్ ఆఫ్ డిస్కషన్. చాలా క్లియర్ నేను చెప్పదలుచుకుంది. ది ఇంటెన్షన్ వాస్, ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఇప్పుడు టెక్నికల్ గా కోర్టులో కేసు ఫేస్ చేస్తాము, ఏసీబీ విచారణ ఫేస్ చేస్తాము, లీగల్ గా ఇప్పుడు అడ్వకేట్ గారు ఉన్నారు, లీగల్ గా మా ముందు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో టు ఆర్ ఫేవర్ అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాం. దెర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. ఎక్స్పర్టిజం నాన్ ఎక్స్పర్టిజం అవన్నీ సరే, ఇప్పుడు అవైలబుల్ ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి వీ హావ్ డన్ అన్ ఎఫర్ట్. ఇక్కడ ఎక్కడ కూడా ఏదో సొంత డబ్బులు ఇచ్చారా లేకపోతే వాళ్ళ ఫాదర్ దాచుకున్నారా ఇవన్నీ కాదు. రేసు తెలంగాణకు రావాలనుకున్నాం, తెచ్చాం, ఒక లెగ్ అయింది. రెండో లెగ్ లో స్పాన్సర్ బయటకు వెళ్ళాడు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎంఏయుడి డిపార్ట్మెంట్ తరఫున హెచ్ఎండి అని ప్రమోటర్ గా ముందుకు తీసుకెళ్లాం. ది అగ్రిమెంట్ వాజ్ ఇన్ ప్లేస్ విత్ ఎంఏయుడి. ఒక స్పాన్సర్ బయటకు వెళ్లారు. ఇన్ కంటిన్యూషన్ విత్ ది అగ్రిమెంట్ హెచ్ఎండిఏ పెయిడ్ ద మనీ యాజ్ ఆర్డర్డ్ బై ద మినిస్టర్ కన్సర్న్. ఆ వచ్చినటువంటి ఫైల్ అనుగుణంగా ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ ను సిఈ వాళ్ళు బిజినెస్ రూల్స్ అబ్జర్వేషన్ చేయాలా, ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ కూడా వాట్ ఎవర్ బిజినెస్ రూల్స్ అవి ఇంప్లిమెంటేషన్ దేర్ రెస్పాన్సిబిలిటీ. కేటీఆర్ ఎక్కడ కూడా నేను చేయలేదని చెప్పలేదు. ఈ క్లియర్లీ మెన్షన్ టు ఆల్. ఇది డెసిషన్ ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్నాము. ప్రభుత్వ నిర్ణయము. డబ్బులు ఏదో కార్ రేసింగ్ కంపెనీ అంటే వాళ్ళు ఏదో చిన్న చిత్క కంపెనీ కాదండి. ఇట్స్ అ వరల్డ్ ఫేమస్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ విచ్ ఇస్ అ యూనిట్ ఆఫ్ FIA. కాబట్టి ఎక్కడ కూడా మనీ హ్యాస్ నాట్ బీన్ మిస్అప్రాప్రియేటెడ్ లేకపోతే మిస్యూటిలైజ్డ్. కరప్షన్ అంటే ఈ డబ్బులు ఎవరి దగ్గర పోతే అది మీరు మొదటి నుంచి అదే చెప్తున్నారు కదా, సేమ్ స్టాండ్ అదే చెప్తున్నారు. ఇప్పుడు అడ్వకేట్ గారు కేటీఆర్ గారి తరఫున ఉన్న అడ్వకేట్ సుందరం గారు చెప్పినట్టు, లేకపోతే ముక్కుల రావుకి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ గారు చెప్పినట్టు దర్యాప్తు జరిగితే కదా విషయాలు తెలిసేది. మీ స్టాండ్ మీది, మీ ఆర్గ్యుమెంట్స్ మీవి, ఏసీబీ ఆర్గ్యుమెంట్స్ ఏసీబీవి. ఇక రేపు ఈడీ ఒక్క నిమిషం సార్, ఈడీ ఏమి ఆర్గ్యుమెంట్స్ ఇస్తుంది, ఈడీ ఏం క్వశ్చన్ చేస్తుంది, అది ఎలా ఉంటుందనే తెలియదు. అరుణ్ కుమార్ గారు బ్రీఫ్ గా చెప్పండి, దీంట్లో ఎలాంటి పరిణామాలు చూడబోతున్నాం మనం బ్రీఫ్ గా. సార్ క్లియర్ గా నెక్స్ట్ జెన్ ఏదైతే కంపెనీ అగ్రిమెంట్ చేసుకుందో FPO తో గవర్నమెంట్ తో ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ లో దెర్ ఈజ్ నో లా. ఎక్కడైనా కానీ వైలేషన్ జరిగితే రికవరీ అనే క్లాజ్ లేదు. జర్మనీలో జరిగింది, బ్రెజిల్ లో జరిగింది, వాళ్ళ మీద సూ చేసిండ్రు, కోట్ల రూపాయలు దావాలేసిండ్రు. ఆ క్లాజ్ ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ లో లేదు. ట్రైపార్టియేట్ అగ్రిమెంట్ లో నెక్స్ట్ జెన్ అనేది గ్రీన్కో కంపెనీ అసోసియేటెడ్ కంపెనీ, గ్రీన్కో కంపెనీ ద్వారా
డబ్బులు ఎఫ్యూకు ఫార్ములా ఈ ఆపరేషన్స్ కార్ ఆపరేషన్స్ కి 55 కోట్లు పోయినాయి. 54 కోట్లు పోయిన తర్వాత ఫారిన్ కరెన్సీకి సంబంధించిన చట్టాలను వైలేట్ చేయడం, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ ని వైలేట్ చేయడం, అసలు ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు వీటిని చేయడం వల్ల 8 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ పన్ను రూపంలో కట్టడం జరిగింది. అంటే మ్యాటర్ ఆఫ్ 62 crores ఇక్కడ మిస్అప్రోప్రియేషన్ జరిగింది. ఎవరికి ఇంటెన్షన్ లేదు, కేవలం ఒక 1000 రూపాయలతో అటెండర్ దొరికితే అనీషా కేసులో అవినీతి నిరోధక శాఖ 1000 రూపాయల 2 రూపాయలతో ట్రాఫిక్ కానిస్టేబుల్ దొరికితే తీసుకుపోయి సస్పెండ్ చేస్తారు. 2 నెలలకు కానీ బెయిల్ రాదు. అవును. మరి 52 కోట్లు 62 కోట్లు అంటే చిన్న మాట కాదు. మీ జేబులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందే మీ జేబులోకి వెళ్ళినాయా, తర్వాత ఎవరి జేబులోకి వెళ్ళినాయి? అసలు యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్ ఎక్స్‌చెక్కర్, రాష్ట్ర ఖజానాను కాపాడాల్సిన వ్యక్తి కదా, ఆమ్ ఆద్మీ కాదు కదా. వేరే ఈయన చెప్పిండు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిందంటే అక్కడే తెలుస్తుంది ఈయన పవర్ ఏందో, క్యాబినెట్ మినిస్టర్ పవర్ ఏందో. చెప్తే కోట్ల రూపాయలు మళ్ళీపోయినాయి. ఈయన జేబులకు రావాల్సిన రూల్ ఏం లేదు కదా, ఎక్కడ లేదు కదా, మనం చూస్తాం. అదే ఇక్కడ ఒకటి వాళ్ళు చెప్తున్నట్టుగా కేటీఆర్ గారు కానీ లేదా వాళ్ళు మిస్అప్రోప్రియేషన్ జరగలేదని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళే కన్ఫెస్ చేస్తున్నారు, సమ్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ దేర్. నేను అఫీషియల్ గా చెప్పాను అనేది లీగల్ ఒపీనియన్ అట్లా ఉంది. ఏసీబీ ఆర్గ్యుమెంట్ కూడా అట్లాగే ఉంది. వీళ్ళేమో మిస్అప్రోప్రియేషన్ జరగలేదు కాబట్టి ఇది ఇష్యూనే కాదనేది వీళ్ళది ఉంది. సరే, ఎనీవే రోహన్ రెడ్డి గారు చిన్న సమయాభావం వల్ల తీసుకోలేకపోతున్నా. మళ్ళీ రేపు ఎల్లుండి ఎట్లా ఉంటే ఈ కేసు నడుస్తూనే ఉంటుంది కాబట్టి మళ్ళీ తీసుకుంటారు రోహన్ రెడ్డి గారు. చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. సార్, నేను ఒక విషయం చెప్తాను సార్. మనము ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ నుంచి సెక్రటేరియట్ లా ఒక స్టేషనరీ కొనుక్కోవాలంటే కూడా మనం ఫైనాన్స్ అప్రూవల్ లేకపోతే అక్కడ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇన్ని వేల కోట్లు తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి నాకు అవినీతి జరగలేదని చెప్పడం ఎంత హాస్యాస్పదం సార్. శ్రీధర్ గారు నేను చెప్పేది ఏంటంటే బేసికల్లీ రైట్ ఓకే 54 కోట్లు 1000 కోట్లు కాదు, 54 కోట్లు తీసుకుపోవడం. 54 ఓకే. ఇప్పుడు అసలు కేసు అంటూ ఉంటే అవినీతి కుంభకోణాలు అంటూ ఉంటే ₹1 కుంభకోణమే, అది పెద్ద అమౌంట్ గురించి కాదు అక్కడ. రైట్, ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రోహన్ గారు అండ్ శ్రీధర్ రెడ్డి గారు, అరుణ్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం.